ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యలను భద్రపరిచి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల చేతి కింద దీన మనసుకులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవాది దేవుడు ఇచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమును యోగ్యమైనది. దేవాది దేవుని సన్నిధిలో మనం హెచ్చింపబడాలన్నా, ఆస్వాదింపబడాలన్నా, దీవింపబడాలన్నా సమయం అనేది ఒకటి ఉంటుందని, ఆ సమయం వరకు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద మనం ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాయన. గొప్ప తండ్రి నీకు వందనాలు. జీవాధిపతిని తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. జీవగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉన్నవాడనికి వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇవన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు కూడా తీర్చే దేవుడా నీకు స్తోత్రాలు ప్రభు. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా విడుదల చేయండి. దేవయావన బిడ్డలందరూ రక్షించుకోండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. దేవదిగో తండ్రి నాయన యేసు ప్రతి సేవకులను చేసిన పరిచయం మీరు ఆశ్రయించండి, దీవించండి. నూతన మందిరాలు కట్టుబడి కృప దయచేయండి. ఆయా చోట్ల ప్రభా తండ్రి సభలు జరుగుతుండే ఆశీర్వాదం జరిగించుకోండి తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన ఎంతమంది బిడ్డలైతే నీ ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవాకు తగిన సమయం ఉంటుందని సెలవిస్తున్నావు తండ్రి. ఆ సమయం వరకు తండ్రి ఎదురు చూసే కృప దయచేయండి. అది గృహమే కానివ్వండి, గర్భఫలమే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, దేవా ఏ సమస్యను తండ్రి నీవు ఇచ్చే తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా నీకు వందలు. విదేశాలను బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మంచి వంతునం పండి దేవా అందరినీ కూడా దీవించము తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలను దీవించండి. చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చి నడిపించి రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించిన ఆస్వాదించండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కొట్టివేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.